ఉన్నా. అంతేకాదు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి 100 రోజుల లోపల ఏ ప్రజలైతే, ఏ ఉద్యమకారులైతే, ఏ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అగ్రకుల పేదలు ఆశించినటువంటి ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపుతూ ఒక సంక్షేమ రాజ్యంగా ముందుకు తీసుకుపోతుండు రేవంత్ రెడ్డి గారు. పార్టీలో ఎలాంటి త్యాగానికైనా మా నాయకుడు సిద్ధం. నీ లెక్క ఔరంగజేబు లెక్క అయ్యను చంపి రాజ్యాధికారం రావాలన్నటువంటి ఆలోచన కలిగిన నువ్వు, ఏకనాథ్ షిండేలు కలిగినటువంటి ముఠా టీఆర్ఎస్ ముఠా, కానీ త్యాగాలకు పార్టీ పెట్టినటువంటి సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అంతే తప్ప ఇవాళ మేము డోర్ తెలిస్తే నీ పార్టీ తునాతునకలవుతుంది. కానీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అటువంటి పని మేము చేయడం లేదు. కాబట్టే నువ్వు ఇవాళ మతిస్థిమితం తెప్పిన మాదిరి కోవడానికి దొంగ ఎత్తులు, లేకపోతే జిత్తుల మారి నక్క ఎత్తులు, లేదా ఏదైతే ప్రజల్ని మభ్యపెట్టి గుబెల్స్ ప్రచారంతో ముందుకు వెళ్ళినటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు. నీకు సవాల్ విసురుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మొగోడువైతే దమ్ముంటే నువ్వు నీ అయ్య నిలబడి నిన్ను ఓడించి చిత్తుగా తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అంతేకాదు ఇవాళ తెరచాటు రాజకీయాలు, చీకటి ఒప్పందాలు, కుట్రదారులతోటి సభలు సమావేశాలు పెట్టి నిన్ను సీఎం చేయాలన్నటువంటి ఆలోచనతోటే ఆ రోజు కుట్ర రాజకీయాలకు తెరదీస్తే నరేంద్ర మోడీ వ్యతిరేకించిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు రాజకీయంగా తెలంగాణలో పలచబడిపోయారు కాబట్టి ఇవాళ ఏదో ఒక మాట మాట్లాడి సంచలనం కావాలన్నటువంటి ఆలోచన. చెట్టుకొకరు పుట్టకొకరు జిల్లాల అధ్యక్షులు మారుతూ ఉన్నారు, జిల్లా జెడ్పీటీసీలు మారుతూ ఉన్నారు, మున్సిపాలిటీలలో మీకు వ్యతిరేకంగా తీర్మానాలు వస్తూ ఉన్నాయి. ఏమి చేయలేని, దిక్కు చేయలేనటువంటి ఇవాళ ఏకనాథ్ షిండే అయినటువంటి మాటలు నువ్వేదైతే మాట్లాడుతున్నావో నీ యొక్క అహంకారాన్ని, నీ యొక్క దుర్బుద్ధికి నిదర్శనమని సందర్భంగా మనవి చేస్తున్నా. రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, ఇవాళ